లేదు లేదు. అసలు నేను అనుకోలేదు. అంటే నేను ఇందాక ఫస్ట్ ఇంతకు ముందు కాల్‌కి అనుకున్నాను. మీరు ఇట్లా కాల్ చేస్తారు, నేను మాట్లాడుతున్నట్టు నాది నేను ఊహించుకున్నాను ఇందాక. అందుకనేమో మళ్ళీ వస్తదేమో మెసేజ్ చూద్దాం రెడీగా ఇట్లా పెట్టుకుందామని ఇట్లా పెట్టుకున్నాను. పెట్టేసాను మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మరి థ్యాంక్ యూ. నీది రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి నీకు ఓకేనా అసలు? ఆ! ఓకే. ఓకే అండి. దానిలో ఏమి ప్రాబ్లం లేదు. లేదు లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎట్లా ఉంటున్నాయి మరి అయితే ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్ నచ్చుతుందా, బోర్ కొడతా ఉందా? నచ్చుతుంది. నచ్చుతుంది. చాలా బావుంటుంది. ఈ మధ్య నేను మానేశాను గానీ, రెగ్యులర్‌గా ఒక 10 డేస్ నుంచి మానేశాను చూడడము. అంతకుముందు రెగ్యులర్‌గా ఫాలో అయ్యేదాన్ని. ఆ క్లాసెస్ వీడియోస్ గూడా రెగ్యులర్‌గా చూస్తాను నేను. వాళ్ళు డౌట్స్ అడుగుతుంటే, అరే! ఇంత సింపుల్ గదా! నాకు కొన్ని కొన్ని నాకే క్లియర్ అవుతున్నాయి ఆ డౌట్స్ గూడా. అరే! ఇదెందుకు అడుగుతున్నారు? ఈ డౌట్ ఇంత సింపుల్ డౌట్ ఎందుకు అడుగుతున్నారు? అట్లా అనిపిచ్చింది నాకు కొన్ని కొన్ని నైస్ వాళ్ళు నైస్ అడుగుతుంటే. నైస్. నాకు క్లాసెస్ గూడా ఫాలో ఇంట్రెస్ట్ అవుతున్నారు అయితే, ఉంది. మీరు క్లాసెస్ కూడా ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్నాను గానీ, ఈ మధ్య ఈ 15 డేస్ నుంచి మానేశాను. క్లాసెస్ చూడట్లేదు. అంటే నచ్చుతున్నాయా? నేను ఇక అదే రెగ్యులర్‌గా అవే వింటున్నాను నేను నైట్ గూడా నిద్రపోకుండా. క్లాసెస్ అది నచ్చుతాయా మరి? నచ్చుతున్నాయి. నచ్చుతున్నాయి. చాలా బావున్నాయి. అడ్వాన్స్ హ్యాపీ అసలు బర్త్డే ఒక టు యూ. ఇంట్రెస్ట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఓహ్! థాంక్ యూ సో మచ్. సో హుహు. 4th నవంబర్ కదా? అవునండి. 4th 4థ్ నవంబర్ నవంబర్. 1990 ఇచ్చారు. ఆ, అవునండి. చంద్రపూర్ చంద్రపూర్ మహారాష్ట్ర. చంద్రపూర్ హ్మ్. మహారాష్ట్ర. సింహలగ్నం సన్ స్టార్, ఈ రోజు కూడా సన్ స్టారే కదా? అవునా? హుహు. ఈ రోజు కూడా సన్ స్టారే వచ్చింది. మీది ఓకే. కృత్తిక, ఈ రోజు ఉత్తరాషాఢ అనమాట. ఏంటండి? మీది కృత్తిక కదా? కృత్తిక. ఆహా! ఓకే. కృత్తిక ఈరోజు సింహలగ్నం. ఉత్తరాషాఢ. అవును. ఈ రోజేమో ఓకే. మనకి మకరంలో ఉత్తరాషాఢ ఉంది కదా, అది వచ్చింది అనమాట. అవును. ఓకే. టైం ఒక 5-10 నిమిషాలు ముందుకైనా వెనక్కైనా ఉండొచ్చు అంటారా? ఏమంటారు? తెలీదు. నాకైతే ఆ బర్త్ సర్టిఫికేట్‌లో అయితే 2 గంటల 10 నిమిషాలని రాసుంది. 2 బర్త్ గంటల 10 సర్టిఫికేట్‌లో మా నిమిషాలని అమ్మ రాసిన్నదా? 2 గంటల 10 నిమిషాలని ఉంది. ఓకే ఓకే. మా అమ్మ వాళ్ళని అడిగితే మాత్రం 2 గంటలకే అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు గదా! 2 2 గంటలకని గంటలకే అని చెప్పేవాళ్ళు. చెప్పారా? కానీ ఆ! అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు గదా! 2 అని గుర్తుపెట్టుకుంది మా మమ్మీ. 2 అని చెప్తది. కానీ నేను ఒకసారి సర్టిఫికేట్ చూస్తుంటే నాకైతే 2 గంటల 10 నిమిషాలేనని రాసుంది దాంట్లో అయితే. బర్త్ సర్టిఫికేట్‌లో. సో అంటే ఎట్లా ఉంటదని అంటే, మనము మరి 4 మినిట్స్ తేడా వస్తే 1 ఇయర్ ప్రిడిక్షన్ తేడా వస్తుంది తెలుసు కదా? అదే చెప్తారా? సో 2:10 అంటే 2:16 తీసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం ఓకే. కాకపోవచ్చు. అదే కనుక మీరు అయ్యుండొచ్చు. 2 అన్నారనుకో, మళ్ళీ ఇంకే బాగా వెనక్కి పోవాల్సి వస్తుంది అనమాట. లేదు లేదు. 2 గంటల 10 తీసుకోండి. మా మమ్మీకి గుర్తులేక 2 అని అట్లా చెప్తది గానీ 10 అంటే దాంట్లో అయితే 16 2 గంటల తీసుకుంటా, 10. 16 తీసుకుంటా. పర్లేదు. ఓకే అండి. ఓకే ఓకే, రైట్ రైట్. చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నాకు ఇది లేదు. అంటే నేను 2011లో స్పీకర్ బీటెక్ పెట్టలే కదా అయిపోయింది మీరు? నాది. ఆన్ ఇయరే మాట్లాడుతున్నారు కదా? లేదు. ఓకే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొనే ఓకే, మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అండి. హ్మ్. ఓకే, చెప్పండి చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. నాది 2011లో బీటెక్ అయిపోయింది. మొత్తం ఈవెంట్స్ అన్ని ఆ చెప్పేస్తున్నారా? తర్వాత నేను లేదు చెప్పడానికి లేదు. ఏమున్నాయి మరి? నాకేం గావాలంటే ఏం జేయట్లేదు నేనిప్పుడు. ప్రస్తుతానికి నేను హౌస్ వైఫ్‌ని. ఓకే, సో ఏం నాది కావాలైతే? నాకు జాబ్ ఏది చేయలేకపోయాను నేను. బీటెక్ తర్వాత గ్యాప్ తీసుకొని ఎంటెక్ జేశాను. తర్వాత పెళ్లి, పిల్లలు అట్లా ఓకే అయిపోయింది లైఫ్. ఓకే. ఇప్పుడు అది 1 కూడా ఇయర్ అది కూడా బాబు, మనము 3 ఇయర్స్ పాప. వచ్చినట్టే కదా, దేవుడు బ్లెస్ చేసినట్టే కదా, ఈజీగా అవుతుందా బ్లెస్ అందరికి? చేసినట్టే కానీ ఏది చేయలేకపోయానన్న అదొక ఇది. డబ్బు ఓకే సంపాదించలేదు అని ఇదొకటి నాకు. ఓకే, రైట్ రైట్. సో మీకు కెరియర్ పరంగా ఏమన్నా మీరు ఏమన్నా ప్రయత్నం ఆ! చేస్తున్నారా మరి? జాబు అంటే ఇప్పుడు జాబ్ చేసేంత ఇది లేదు నాకు. మళ్ళీ చదవడం, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని చదవడం ఇది లేదు. కానీ మా వారు సాఫ్ట్ నేర్చుకో, సాఫ్ట్‌వేర్ ట్రేడ్ అని చూద్దాము అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను కానీ ఏం నాకైతే చెప్పాలైతే? ఇంట్రెస్ట్ లేదు. నాకేదుందంటే ఇక్కడ మేముండేది ప్రస్తుతం ఇప్పుడు నెదర్లాండ్స్‌లో ఉంటున్నాము. అయితే నాకు ఈ కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. నైస్. అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఇట్లా క్లౌడ్ కిచెన్ అంటారా ఏమో, జస్ట్ ఇప్పుడు అందరూ ఈ లోకల్‌గా అయితే ఇట్లా అమ్ముతున్నారు. జస్ట్ ఇట్లా స్నాక్స్ గాని, స్నాక్స్, స్వీట్స్, ఈ బిర్యానీ సెంటర్ అని కాదు. జస్ట్ ముందే ప్రీ ఆర్డర్స్ తీసుకొని ఒక 2 డేస్ ముందు వీకెండ్స్‌కి అట్లా ఓ నైస్ మనం నైస్. ఇంట్లో ఒక 10, 15 మెంబర్స్‌కి అడిగే వాళ్ళు మనకొచ్చే ఆర్డర్స్‌ని బట్టి అట్లా ప్రిపేర్ చేసి అట్లా సేల్ చేస్తున్నారు ఇట్లా కొంతమంది. నైస్, అలాంటివి చేయాలని నాకు ఉంది. అట్లాంటిది చేయాలని నాకుంది. లేదు అంటే
ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చిన్నగా ఏదైనా పెట్టాలని కూడా ఉంది, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా అవుతుంది, 20-30 lakhs వరకు. ఓ అంత పెడితే మనకు మళ్ళీ వస్తుందా రిటర్న్ అనేది. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కూడా మీకు 20-30 lakhs అవుతుంది అంటారా? లేదు లేదు, దానికి లేదు కానీ నాకు ఓకే, బయట దానికి అవసరం రెస్టారెంట్ లేదు. మనం పెట్టాలి. ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ తీసుకొని చేయడమే, దానికేం ఖర్చేం లేదులే. కానీ నాకు దాంతో పాటు ఇట్లా కూడా చేయాలనేది నాకు. కానీ ఏది మళ్ళీ అంత రెస్టారెంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా? పెట్టి అట్లా. ఓకే, రైట్. కానీ మళ్ళీ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత మనకు చేయగలుగుతామా లేదా అని. మరి పిల్లలతో ఆర్గనైజ్ చేయాలంటే ఇదైనా జాబ్ అయినా ఒకటే కదా, అది ఏ రాయి అయినా ఒకటే కదా. అంతేలేండి, అవును అంతే. సో జస్ట్ జనరల్ గా నాతో మాట్లాడదామని అనిపించింది మీకు, అన్నిటికన్నా ముఖ్యంగా. అవునండి, ఇది కూడా ఒక రీజనే. అంటే ఓకే. ఏది లేదు నాకు అంత పెద్దగా, అంతా బాగుంది ఫైనాన్షియల్ గా, నాకు అంత బాగానే ఉంది. ఏది లేదు, కాకపోతే నాకు డబ్బు సంపాదించలేదనే ఫీలింగ్ ఒకటి. అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు. మరి నేను ఎందుకు ఇట్లా అందరూ ఉండిపోయానని. సంపాదిస్తే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి మరి? అంటే నాకు గ్యాప్ వచ్చిందండి. 2011 తర్వాత బీటెక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ అన్నప్పుడు మా డాడీ అదొద్దు అదొద్దు అని గవర్నమెంట్ జాబ్ కోసం అని ట్రై చేయమన్నారు. అప్పుడు ఒక 4 years సీరియస్ గానే తీసుకున్నాను. మ్మ్. ఆల్మోస్ట్ అన్ని దగ్గర దాకా అట్లా దగ్గర మార్క్స్ బాగానే వచ్చినాయి, అంత బాగానే ఉంది. కానీ ఇంకో 2 years అట్లనే కంటిన్యూ చేస్తే ఏదో ఒకటి అయితే వచ్చేది. కానీ ఓకే. ఇంకా తర్వాత ఇంకో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, చూడండి మీరు చూస్తా చెప్పాలా చూస్తా. ట్విస్టులు. సో మరి ఇప్పుడు 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 ఆ, మరి ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి మరి అట్లాంటప్పుడు? మేమే లేదు, ఇంకా నేనే చూస్తూ మేనేజ్ చేసుకోవాలి. పాప స్కూల్ కి వెళ్తది, ఓకే. 4 years పాప. ఓకే, గుడ్ గుడ్. 3 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ 4 అవుతుంది. పాప స్కూల్ కి వెళ్తది. ఇక చిన్న బాబు తోటి ఇక మా వారు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇద్దరం కలిసి మేనేజ్ చేసుకోవచ్చు. రైట్ రైట్. సరే చూస్తాను. సో కెరియర్ బిజినెస్ ప్రాస్పెక్టివ్స్ రీత్యా ఎట్లా ఉంటది అట్లా జనరిక్ గా మనం చూడాలి. ఇప్పుడు అంతే సీరియస్ అండి. నేను రికమెండ్ ఏం చేస్తానంటే, మీకు అంత ఓకే ఉన్నదంటే హారోస్కోప్ రీడింగ్ అవసరం లేదని చెప్తా. అంత బాగానే ఉంది, కానీ నాకు ఇదే ఏదో చెయ్యాలని, డబ్బు చెయ్యాలన్నది ఏమైనా సంపాదించాలి. చెయ్యగలుగుతామా? అది నేను అది ఏదైనా మరి కనీసం మరి ఒక నేను రూపాయి మరి నేను ఇంకో రకంగా చెప్తే మరి డిసప్పాయింట్ కాకూడదు. మరి నేను వచ్చానంటే మరి పర్లేదు, లేదు లేదు లేదు, చెప్తాను కదా పర్లేదు, మరి. ఉన్నదే లేదు. నేను ఏదైనా ఓకే, దేన్నైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఇప్పుడు నచ్చినట్టే చెప్పాలంటే కాదు, ఫ్రెండ్షిప్ అంటే అవును, వేరు. లేదు లేదు, అర్థమైందా? అంతే అంతే అండి. నేను ప్రిడిక్షన్ చూస్తుంటాను దగ్గర కదా మీరు ఫ్రెండ్షిప్ ఉండదు ప్రతి కదా. ఒక్కటి. అవును, ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ ఏ ఉండదు. అంతే అంతే, మనకి ఏది ప్రాప్తమో అదే ఉంటది. నేనేం దానికి కూడా ఏమి ఇది లేదు. ఓకే, మీది సింహ ఓకే. లగ్నం వచ్చింది, కృత్తికా నక్షత్రం వచ్చింది, అవైతే తెలుసు పక్కగా. అవును, తెలుసా. చూడండి, బేసికలీ మీరు కెరియర్ గురించి అడుగుతున్నారు, ఆ ప్రాస్పెక్టివ్ లోనే చూడండి. లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు, దశమాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. దశమాధిపతి చక్కగానే ఉన్నాడు అనమాట, ఏం వక్రిత్వం ఏం లేదు. అండ్ గురుబుధుల పరివర్తనం జరిగింది. సో గురువు వచ్చి ఎవరు రిజల్ట్ ఇస్తాడు? శుక్రుడు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఎక్సలెంట్ కదా. సో అంటే అక్కడ ఆయన బాగున్నాడు, స్వక్షేత్రం కాబట్టి ప్రాబ్లం లేదు, అంటే గురువు బాగున్నాడు. బుధుడు ఎవరు ఫలితాన్ని ఇస్తాడు? ఈ పరివర్తన అంటే ఇప్పుడు బుధుడు వక్రిస్తాడు కదా, అప్పుడు మళ్ళీ మారుద్ది. తర్వాత బుధుడు ఎవరు ఫలితాన్ని ఇస్తాడు? చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు ఏమయ్యాడు? స్పాయిల్ అయ్యాడు అనమాట, అంటే డిస్టర్బ్ అయ్యాడు. చంద్రుడు రాహు ఒకే స్టార్ లో డిస్టర్బ్ అయ్యాడు. అయ్యాడు కాబట్టి మరి ఈ డేటా అనలిటిక్స్, ఇట్లా మ్యాథమెటిక్స్, దీని రిలేటెడ్ గా చేస్తున్నారు. మీ వారు ఏం చేస్తున్నారు? వారు ఇది నెట్వర్కింగ్ అండి. నెట్వర్కింగ్ రిలేటెడ్ గా చేస్తున్నారు. ఓకే, సరే, రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే ఇది ఓకే, ఆ దశమం కాబట్టి కొంతవరకు ఓకే. ఇప్పుడు చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు, విచ్ ఈస్ గుడ్డా? కాదు, నాట్ గుడ్ కదా. సో కాబట్టి చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు. ఎక్సెప్షన్ వచ్చిందా అంటే మరి రవి ద్వితీయంలో లేడుగా, తృతీయాధిపతి చేత పాపి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు, కాబట్టి నాట్ ఓకే. అంటే నీచంలో కూడా కదండి. నీచంలో ఉన్నాడు. నీచంలో ఉన్నాడు ఓకే, నాకు 2లో ఉన్నా గానీ బాగుండేది అనమాట, 1లో ఉన్నా బాగుండేది. సో ఎగ్జాల్టేషన్ వల్ల మీరు కొంత చేయగలుగుతారు, పూర్తిగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీరు ప్రొఫెషన్ లో చాలా టాప్కి వెళ్ళిపోతారని గ్యారంటీగా చెప్పలేను అనమాట. తర్వాత నెక్స్ట్ కుజుడు ఉన్నాడు. ఇంకో గ్రహం అన్నా బాగుందా అంటే 2 గ్రహాలు ఉంటే అది కూడా డిస్టర్బ్ అయింది, అది వక్రించింది, చంద్ర నక్షత్రంలో ఉంది. చంద్ర నక్షత్రంలో ఉంటుందా అంటే ఉండేటట్టు లేదు, ఆయన వెనక్కి వెళ్తున్నాడు అనమాట రవి నక్షత్రానికి. సో అప్పుడు క్యాన్సిలేషన్ వస్తుంది, కానీ చంద్రుడే కదా ఓవర్ రైడ్ చేసేది, అది బాగాలేదనమాట. అంటే ఇప్పుడు పంచమంలో ఉన్న గ్రహము శుక్రుడిని ఫాలో అవుతున్నాడు, శుక్రుడు బాగున్నాడు. తర్వాత రవి రాహులు, దట్ ఈస్ రవి ఓకే, దాంతో ఏమి నాకు కంప్లైంట్ లేదు. రవి రాహుల పరివర్తన ఉంది కదా, రాహు ఏమో శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు, రవి ఏమో శని ఫలితాన్ని ఇస్తాడు. శని ఎక్కడ ఉన్నాడు? పంచమంలో ఉన్నాడు. కాబట్టి పంచమం పూర్వపుణ్యస్థానం, అంటే మనకి
లక్ అనేది ఉన్నది. అంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు ఫాదర్ ఉన్నారనుకో వాళ్ళకి ప్రోగ్రెస్ వస్తుంది, హస్బెండ్ ఉన్నారనుకో వాళ్ళకి ఓకే. ప్రోగ్రెస్ వస్తుంది. సో అట్లా అనమాట. ఇది మా వారికి మన వినిపించాలి. వల్ల వేరే వాళ్ళకి లక్ అనమాట, అట్లా అనుకోవాలి అదే ప్రస్తుతానికి. ఇది మా వారికి వినిపించాలి అని చూస్తారు వీడియోలో. యు ఆర్ ద మై లక్కీ చామ్ అని చెప్తున్నారేంటి? నేను ఎప్పటికి చెప్తా ఉంటా, నేను చెప్తా ఉంటా, ఆయన ఓకే, నమ్మడం అంత లేదులే అని ఇప్పుడు ఇది చూపెట్టాలి. ఓకే, రైట్. సో అది అట్లా ఉంది. సో కాబట్టి రవి నీచంలో పడ్డాడని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, బానే ఉన్నది. సో నథింగ్ టు వరీ. కాకపోతే కొంచెం చిన్న ఈగో ఉంటుంది కదా, సో ఎవరన్నా డామినేట్ చేయాలి అట్లాంటివి ఉంటాయి. మరీ సీరియస్ గా ఏం లేదులే కానీ స్లైట్ గా ఇస్తుంది. ఓకే, అది ఇక ఓకే అందరిలో ఉండేదేలే కానీ ఇప్పుడు మనం టైం లైన్ పట్టుకోవాలన్నమాట. ఓకే, 9th and 4th లాడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి కొంచెం మనం అలా ఉండి, అంటే లైక్ లక్ హౌసెస్ 5th house 9th house ఇవన్నీ కూడా కలిసాయి కాబట్టి ఇప్పుడు శని రవి డెబిలిటేషన్ అయినా నీచబడినా కూడా శుక్రుడు ఓవర్ రైడ్ చేసేస్తున్నాడు కాబట్టి ఇది ప్రాబ్లం లేదనమాట. పరివర్తన యోగం వల్ల శని రిజల్ట్ ఇస్తున్నాడు, అది ప్రాబ్లం లేదు. శని శుక్రుడిని ఫాలో అవుతున్నాడు, గురు కూడా శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్. అంటే స్వక్షేత్రగతుడిని ఫాలో అవుతున్నాడు కదా, సో చాలా వరకు సెల్ఫ్ ఎఫర్ట్ తో మనం వెళ్ళగలిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే ఏం చేద్దామని తర్వాత చూద్దాం. ఫస్ట్ చార్ట్ ఫ్లో చూద్దాం. ఏమన్నా ప్రిడిక్షన్ ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లాంటి అంటే కాకమ్మ కౌరు లాంటివి ఎన్ని చెప్పినా గానీ ప్రిడిక్షన్ చెప్పబోతే మీనింగ్ లేదు కాబట్టి ఒక్కసారి అటెండ్ చేద్దాం. స్టార్టింగ్ లో 10th house 20 degrees అండి. దీంతో ఏమి ఆస్పెక్ట్ లేదనమాట, డిస్టర్బెన్స్ లేదు మన లెక్క ప్రకారంగా. ఓకే, లేదు కాబట్టి ఓకే. సన్ దశ నడిచింది, సన్ సాటర్న్ ఫలితం ఇస్తాడు కాబట్టి మంచి కుటుంబంలో మంచి పొజిషన్ లో, పంచమ స్థానం పూర్వపుణ్య స్థానం కాబట్టి ఏమి ఇబ్బంది చెప్పట్లేదు. 9th లాట్కి రెట్రో ఉంది కాబట్టి ఫాదర్ కెన్ మేక్ సమ్ టైమ్స్ మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అని చెప్పొచ్చు అనమాట ఒక్కోసారి. కానీ చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. చంద్ర నక్షత్రంలో ఉన్న బ్యాలెన్స్ అవుతుంది, రవి నక్షత్రంకి వచ్చినా బ్యాలెన్స్ అవుతుంది. దానిలో పెద్ద ఇబ్బందికరమైన విషయం లేదు కాబట్టి ఒకే ట్రాక్ లో ఉన్నారనుకో కంటిన్యూ అవుతుంది, అది లక్ అనమాట. ఇప్పుడు రవి దశలో ప్రాబ్లం లేదు కాబట్టి చిన్నప్పుడు అంతా ఓకే అనమాట. ఏమన్నా ఉంటే చిన్నప్పుడు జ్వరపీడలు అట్లాంటివి ఉంటాయి కానీ పెద్ద సీరియస్ గా ఏం లేదు, ఆల్ ఓకే. ఓకే, సో ముందుకు వెళ్దాం. దాని తర్వాత మీరు నాకు ఎస్ నో కన్ఫర్మ్ చేయాలి. అవును, చెప్తున్నాను. తర్వాత చంద్రదశ వచ్చింది. ఎప్పుడు 94 తర్వాత చంద్రదశ వచ్చింది. చంద్రుడు ఎవరు ఫలితాన్ని ఇస్తున్నాడు? రవి ఫలితాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు ఎక్స్పెక్టెడ్ గా లేడు కాబట్టి, చతుర్థాధిపతి స్పాయిల్ అయ్యాడు కాబట్టి ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ ఇట్లాంటివి ఆపరేట్ అవుతా ఉంటాయి అనమాట చంద్రదశలో. ఇంకా ప్రోగ్రెషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అప్పుడే ఏం చెప్పట్లేదు, అయినప్పుడు చెప్తా. ఇప్పుడైతే నార్మల్గా ఉంది, 96 97 నడుస్తూ ఉంది. సెన్సిటివ్ మదర్ హెల్త్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, దాని తర్వాత నో ఆస్పెక్ట్స్ నథింగ్ అంటే ఏదైతే చేస్తున్నారో అలా న్యూట్రల్ గా వెళ్తుంది. పైకి చెప్పను కిందికి చెప్పను, అలా ఒకటి ఏముందండి నేను స్కూల్కి వెళ్ళాను చదువుకున్నాను అట్లా చెప్పుకోవాలన్నమాట. చాలా వరకు చంద్రదశ సేవ్ చేసింది, అంత సీరియస్ గా ఏమి కాలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక తర్వాత కుజ దశ వచ్చింది. ఓకే, కుజ ఈజ్ ఫాలోయింగ్, కుజ నక్షత్రంలో ఎవరు లేరు, కుజ ఫాలోయింగ్ చంద్ర. సో ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఇట్లాంటి కొన్ని చెప్పా కదా, అట్లాంటి దానిలో మీకు 2007లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house అపోజిషన్ వచ్చింది అనమాట, విచ్ ఈజ్ నాట్ గుడ్ కదా. కాబట్టి అక్కడ ఇబ్బంది చెప్తాం. అంటే ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ లో చంద్రదశలో హెల్త్ లాంటి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, అవన్నీ ఇక్కడ 6, 7, 8, 7 నవంబర్ నుంచి నవంబర్ తీసుకోవాలి. 7 అరౌండ్ ద టైమ్ మీకు మార్స్ దశ కుజ దశ జరుగుతూ ఉన్నది, శని భుక్తి జరుగుతుంది. భుక్తి బాగానే ఉంది అయినా కానీ నమ్మలేము. ఓకే, నమ్మలేము అంటే అక్కడ తృతీయానికి కనెక్ట్ అయింది కదా, షష్టాధిపతి తృతీయాధిపతి కనెక్ట్ అయ్యాడు. తృతీయాధిపతి మళ్ళీ తృతీయం అష్టమం అనమాట, ఇబ్బంది అనమాట. కాబట్టి ఇక్కడ మీ చదువు ఎలా ఉంది, తర్వాత ఫ్యామిలీలో డెసిషన్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కొన్ని అడుగుతా, ఇబ్బందులు చెప్తా. ఏమైనా కనిపించాయా? ఏం లేదు, బాగున్నాయి అంటారు. ఇబ్బంది అంటే అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడే జాయిన్ అయింది. అవునా, ఇప్పుడు ఈ బీటెక్ ఉపయోగపడే డైరెక్షన్ లో వెళ్ళట్లేదు, ఈ చదువుతో సరిపోదు, వేరే దానిలో చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి బీటెక్ వాడట్లేదా? లేదనంటే అది అట్లాంటిది అనమాట అది. సో ఇది అది అట్లా చెప్తాం అనమాట. సో ఫ్యామిలీ అంతా ఓకే ఉంది అంతేనా? అంతా బాగానే అంటే చిన్నగా అంత సీరియస్ గా చెప్పుకునేంత ప్రాబ్లమ్స్ ఏం లేదు. చదువే ఉపయోగపడలేదు, అట్లా చదువు అయితే ఉపయోగపడలేదు. అది అప్పటికి ఉపయోగపడలేదు, చూద్దాం ఎప్పటికైనా ఉపయోగపడచ్చు కదా. చదువు అనేది ఉపయోగపడదని బ్రాడ్ స్టేట్మెంట్ ఇవ్వలేం కాబట్టి. తర్వాత నెక్స్ట్ 8, 9 ఇవన్నీ ఇక సెల్ఫ్ ఎఫర్ట్, అంటే మనం ఏది చేస్తే అది ఫలితం వస్తుంది. నో మిరాక్యులస్ రిజల్ట్స్ అనమాట. ఓకే, 10 మార్స్ దశ అంతా అట్లా న్యూట్రల్ గా వెళ్ళింది. దాని తర్వాత ఇగో ఇక్కడ చూడండి ఒక ఆస్పెక్ట్ జరిగింది, ఇది చెప్పాలి మీరు, రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఇది.
ఇదిగో ఇక్కడ 2010-11లో ఒక రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ జరిగింది. ప్రోగ్రెసివ్ వీనస్ అపోజిషన్ విత్ రెట్రోగ్రేటెడ్ మార్స్ అనమాట. ఇది రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్, అంటే ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ ఇచ్చి మనకు మళ్ళా ముందుకు పోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ 10-11లో ఏమన్నా రిలేషన్షిప్ ఇష్యూస్, మదర్ హెల్త్ ఏమైంది? ఏం కాలేదు. లేదు లేదు, నా వర్క్ లేదు కానీ మా ఇంట్లో మా చెల్లిది కొంచెం ఒక చిన్న లవ్ అఫేర్ లాగా ఉండేది. అది సీరియస్ గా డిస్టర్బ్ అయ్యాం అందరం, ఫ్యామిలీ మొత్తం. ఓకే ఓకే, వచ్చింది ఏదో ఒక మ్యాటర్ వచ్చింది, ఏదో ఒక చాలా సీరియస్ గానే డిస్టర్బ్ అయ్యాం సీరియస్ గానే అందరం, అయింది. ఫ్యామిలీ మొత్తం. అది అక్కడ ఇష్యూ వచ్చింది, అర్థమైందా? మార్స్ దశ. దాని తర్వాత సో ఇప్పుడు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందా, చేసుకోలేదా? లేదు లేదు, చేసుకోలేదు. అంటే అది ఇక నేను చెప్పలేను, చేసుకోలేదు మొత్తానికైతే. అది ఏమంటారు, ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది. అదే అదే అదే, ఐ కెన్ ఇమాజిన్. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఏముంది? సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట ఆస్పెక్ట్. ఇంకా మీరు చదువుకుంటే చదువు, ఏది ఉంటే అది వెళ్తుంది, అంతా ఒకే మోడ్ లో వెళ్తా ఉంది అనమాట. మీది పైకి లేదు, కిందికి లేదు, స్పైక్ లేదు. గడుస్తుంది అన్నట్టుగా. తర్వాత మళ్ళీ మీకు ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తా ఉంటది. మళ్ళా 2014 నుంచి 15-16 మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఆస్పెక్ట్స్ మూవ్ అయ్యాయి. పెళ్లి ఎప్పుడైంది మీకు? నాకు 2020. ముందు పెద్ద ట్విస్ట్ ఉందండి, చూడండి. ఇక్కడ మనం బాలేదని చెప్తా ఉన్నాము. 14 నుంచి 16 మధ్యలో, ఓకే, వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, 10th హౌస్ కి వీనస్ అపోజిషన్ వచ్చాడు, అది మంచిది కాదు. 10th హౌస్ అపోజిషన్ యురేనస్ వచ్చాడు, అది మంచిది కాదు. ఉద్యోగం అయినా, ఆపర్చునిటీ అయినా, ఫ్యామిలీ హెల్త్ అయినా ఏదో ఒక ఇదే అని చెప్పను. ఓకే, దెర్ ఇస్ ఏ ట్విస్ట్ ఆస్పెక్ట్, అనుకున్నట్టుగా పోవట్లేదు. రాహు దశ గురువుక్తే, మరి గురువు చూడడానికి ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, బట్ తృతీయాధిపతి చేత, పాపి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు అనమాట. తృతీయం అంటే గొడవలు, ఇష్యూస్ గానీ, లేదంటే ఒకసారి ప్రొఫెషనల్ గా ముందుకు పోకుండా ఉండడానికి ఏమేం జరగాలి అట్లాంటివి జరగడం గానీ, అప్ టు ది మార్క్ సరిగా లేదు అక్కడ. మనం అది సరిగా లేదని చెప్తున్నాం. మీకు ఏం పని చేసింది అక్కడ? అక్కడ ఏం పని చేసిందంటే, నాది ఇప్పుడు ఇది 2వ పెళ్ళండి. 2017లో ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఓకే, కానీ 1 month లోనే, 1-2 months లోనే, అది 1 week నేను ఉన్నది. 1-2 months లోనే ఇక్కడ అదే 16 అంటే 16 నవంబర్ టు 17 నవంబర్ కదా. చాలా అంటే అవునండి, 17 నవంబర్ మధ్యలోనే, కరెక్ట్. ఇది ముందు నుంచే 16 స్టార్టింగ్ నుంచే మా ఇంట్లో గొడవలు నా పెళ్లి కోసం. ఇది ఫస్ట్ అరేంజ్డా లవ్వా? ఫస్ట్ అరేంజ్డే అండి. ఫస్ట్ అరేంజ్డే, ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇక్కడ మనం పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం కదా, మరి పని చేసింది కదా ఇది. ఓకే, అదే పని చేసింది. యాక్సిడెంట్, ఇది కాకపోతే ఇంకో యాక్సిడెంట్ జరిగేది, అర్థమైందా? లేదంటే ఫ్యామిలీలో ఎవరన్నా ఏదన్నా జరిగేది, అట్లాంటిది అనమాట. ఓకే సరే. దాని తర్వాత ఇప్పుడు అంటే మామూలుగా మీరు లర్నింగ్ ప్రాస్పెక్టివ్ లో గనక చూస్తే, మీకు సప్తమాధిపతికి ఏమీ దోషం లేదు. అంటే శని ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర నక్షత్ర, దెర్ ఇస్ నో దోష, అర్థమైందా? దోషం లేనప్పుడు మ్యారేజ్ బాగుండాలి కదా, కానీ మరి ఇట్ట ఎందుకు జరిగింది? మామూలుగా క్వశ్చన్. ఓకే, ఇట్ట ఎందుకు జరిగింది అంటే, అక్కడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో, ఇట్లా చూస్తారు, ఇట్లా ఓకే అనుకుంటారు, ఇట్లా వారం రోజుల్లో పెళ్లి అయిపోయింది అన్నట్టు ఉంటది అనమాట. అట్లాగే అయింది. సో యురేనస్ కదా, అన్నోన్ అన్ఎక్స్పెక్టెడ్. ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో అంత ఫాస్ట్ గా రివర్స్ వచ్చేసింది. అది అనమాట, ఇక్కడ టైమింగ్ వల్ల. సో దీన్ని మిస్టేక్ ఆఫ్ డెసిషన్ లాగా చెప్తా ఉంటాం అనమాట. సో ఇక్కడ ఎమోషనల్ గా మనం ఏంటంటే, ఇప్పుడు మనం వీళ్ళు అంతా మంచోళ్ళే, ఫ్యామిలీ అంతా చాలా మంచిది, ఇట్లా మనం ఎమోషనల్ గా ఫీల్ అవుతాం కదా. ఈ ఫీల్ అయింది రియాలిటీలో అట్లా ఏమి ఉండదు అనమాట, వేరే అంత కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది, అర్థమైందా? సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ హైడింగ్ థింగ్స్ అనమాట, అర్థమైందా? అంటే ఒకటి ఉంటుంది విషయం, కానీ బయటకి వేరే ప్రాజెక్ట్ చేస్తారు, మళ్ళీ మనం వెళ్ళి సర్ప్రైజ్ ఫీల్ అవుతాం, జరిగేది అది, అర్థమైందా? అలాగే షాకులు, ఉన్న విషయాన్ని దాచిపెట్టేయడం, ఇట్లాంటివి అనమాట అవన్నీ. ఓకే, సో ఇప్పుడు మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్కన్సెప్షన్ లో వెళ్తాము, అవన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇక ఎక్స్పెక్టేషన్ వాట్ ఎవర్, ఇక ఎమోషనల్లీ చాలా డ్రై చేస్తుంది, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఇక మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చే వరకు, మళ్ళీ 2019 నవంబర్ కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ కి ట్రైన్ ఇచ్చింది. అమ్మయ్య, అంటే యురేనస్ కన్నా సన్ ఎక్కువ డిగ్రీలో ఉండడం ఎంత అదృష్టం. సో ఇప్పుడు బాగుంది అనమాట, ఇప్పుడు బాగుంది కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పేశారు, హింట్ ఇచ్చేసారు నాకు. ఇంకా ఓకే, అయితే నేను 2018 to 20 ఆ మధ్యలో ఎంటెక్ జాయిన్ అయ్యాను. 18-19
20 మే కల్లా అయిపోయింది. ఏమి చేంజెస్ ఏమీ చేయలేదు. ఓకే, చేస్తే చేసుకోండి అంతే. మీరు అంతే, ఏదో జరిగింది. ఎంజాయ్ యువర్ ఎడ్యుకేషన్ అని చెప్తా నేను. ఓకే, మీకు మళ్ళీ ఆస్పెక్ట్ అంతా 19 లో వచ్చింది, అర్థమైందా? 19 లో మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం, పెళ్లి చేసుకుంటే పెళ్లి, ఏదైతే అది మనం ప్రోగ్రెస్ చెప్తాం, మీకు లైఫ్ లో ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ చెప్తాం. ఓకే, 19, 20, 21 మధ్యలో మీకు చాలా స్టెప్ బై స్టెప్ చాలా క్విక్ గా ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్తా. ఓకే, 21, 22 ఎస్ పెళ్లి, ఇక వాట్ ఎవర్, పిల్లలు అయితే పిల్లలు. దాదాపు 23 వరకు కూడా మీకు వెళ్ళింది అనమాట. అంటే 4 ఏళ్ల వరకు కూడా స్టెప్ బై స్టెప్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ మూవ్ అయింది. కనిపించాయి కదా? అవునండి. తర్వాత ఆస్పెక్ట్ సరిగా లేదు. మళ్ళా 24, 23, 24లో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ అపోజిషన్ వచ్చాడు. అట్లా వచ్చినప్పుడు పర్సనల్ హెల్త్ గానీ, ఫ్యామిలీ హెల్త్ గానీ, ఓకేనా? తర్వాత ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్స్ గానీ, ఇవన్నీ కూడా సరిగా చెప్పము. ఇప్పుడు మళ్ళీ అదే టైంకి చూస్తే వీనస్ బుక్తుంది అనమాట. శుక్రుడు బుక్తి, శుక్రుడు 6ని ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి మరి అనుకున్నట్టుగా లేదు. మరి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉందని అడుగుతాను అనమాట. 23 నవంబర్ తర్వాత ఆల్ గుడ్డా, లేదంటే ఏమన్నా ప్రొఫెషనల్ ఛాలెంజెస్ మీ హస్బెండ్ గానీ, ఫాదర్ గానీ అక్కడ ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా కనిపించాయా? లేదు కానీ నాకే మా సెకండ్ బాబు ప్రెగ్నెన్సీ 24 ఆగస్ట్ లో పుట్టాడు. వాడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి నాకు ఇంకా మెంటల్ గా ఏదో డిస్టర్బెన్స్. ఏం డిస్టర్బెన్స్? ఏం చేయట్లేదనా? సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ డిస్టర్బెన్స్? సాటిస్ఫాక్షన్ అంటే నేను ఒక్కదానే, చిన్న పాపను పట్టుకుని ఒక్కదాన్నే ఉన్నాను. నాకు ఎవరు లోన్లీ ఫీలింగ్ అట్లా. ప్లస్ మళ్ళీ మా బాబు పుట్టాక, సెకండ్ బాబు పుట్టాక కూడా చాలా ఇంకా మా వారికి నాకు గొడవలు. బాబు పనిచేసింది కదా, ఈగో ప్రాబ్లమ్స్ అన్ని పనిచేసింది. సస్టైన్ అవుతుంది, అయిపోయింది ఆస్పెక్ట్. ఓకే, సో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ అపోజిషన్ ఇస్తే ఎంతో కొంత చూపించాలి కదా ఖచ్చితంగా, అర్థమైందా? సో ఆ ఆస్పెక్ట్ చూపించింది, అది అయిపోయింది. ఓకే, సో ఇది బేసికల్లీ మీకు కెరియర్ పరంగా ఎవరో ఒకరికి ఇస్తా ఉంటది, సరిగ్గా ఇవ్వట్లేదు ఇక్కడ, ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఎందుకంటే ఎక్సెప్షన్ లేదనమాట. ఏం చేద్దాం, నేనే మీ సిచ్యువేషన్ ఉంటే ఏం చేస్తానని చెప్తాను. చెప్పే ముందు ఒకసారి దశాంశ చూద్దామే. దశాంశలో శని సప్తమంలో ఉన్నాడు, తృతీయంలో శుక్రుడు ఉన్నాడు, ద్వితీయంలో రవి ఉన్నాడు, పంచమంలో బుధుడు, వ్యయంలో చంద్రుడు, కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఓకే, సరే, అర్థమైంది ఎంతో కొంత. దశమంలో రాహు ఉన్నాడు. ఓకే, సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాం కదా. సో ఇప్పుడు థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ నార్మల్, తెలుసు కదా, మామూలుగా అలా నడుస్తున్నాయి. కాతే మైండ్ బాగా ఫ్లక్చువేట్ అయితా ఉన్నది. ఇది చేద్దామా, అది చేద్దామా, దేనిలో పెడదామా అన్నట్టు అనిపిస్తుంది. కొంచెం స్లో డౌన్ అవ్వాలి, చెప్తాను. సరే, ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి 10కి ఒక 3-4 మార్కులు వచ్చాయంటారా? ఒక 8 మార్కులన్నా వచ్చాయా? 10 వచ్చాయండి. మీరు ఎట్లా చెప్తారు? నేను అనుకుంటున్నాను ఈ ట్విస్ట్లన్నీ మీరు ఎట్లా చెప్తారు, ఏం చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు అనుకున్నది చెప్పం కదా మేము, మీరు అనుకున్నది చెప్పం, డైరెక్షన్ చెప్తాం. మంచిగా ఉన్నది, చెడ్డగా ఉన్నది అయితే చెప్తా. అంతవరకు వచ్చింది, నేర్చుకున్నా. ఓకే, ఇంపార్టెంట్ వచ్చాయి కదా, ఇంపార్టెంట్ టైమింగ్స్ వచ్చాయి కదా. ఎట్లా అనిపించింది? థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? చాలా. ఓకే, నైస్, చాలా బాగుంది. మాక్సిమం నేర్చుకుంటే, అంటే నా ద్వారా నేర్చుకుంటే ఇంతకు మించి చెప్పలేమని అర్థం. ఓకే, సో అది రైట్. ఎనీవే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అర్థమైంది. నేను మీ సిచ్యువేషన్కి వచ్చాను, మీరు ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై సిచ్యువేషన్కి వచ్చాను. కాబట్టి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ ఓకే, రికమెండెడ్. కాకపోతే ఏంటిదనంటే, మీరు హెవీగా ఇన్వెస్ట్ చేయడానికి గురించి మాట్లాడితే గనక కన్సల్టింగ్, 3rd హౌస్ ఓరియంటెడ్ చార్ట్ మీది, అర్థమైందా? కన్సల్టింగ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఓకే, నేను లైక్ ఇప్పుడు నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మీరు అంటే సరే ఇలా తీసుకుందాం, నేను సప్లయర్ అండి. ఓకేనా? మీరు దాన్ని ప్రొడక్ట్ తీసుకొని దాన్ని ఎక్కడికైనా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి చేయాలనుకోండి, మీకు వర్కౌట్ అవుతుంది. అది మీ కాంబినేషన్. తృతీయ షష్టాధిపతి, మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ అండి. నా దగ్గర 10 రూపాయలకి యాపిల్ కొన్నారు, మీరు 15 రూపాయలకి అమ్ముకోవచ్చు వేరే కంట్రీకి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏదో ఒక లవంగాలు కావాలి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మీరు ఎక్స్పోర్ట్ ఆలోచన కూడా ఉంది. ఉందా? మరి చెప్పలేదే, నా చేత చెప్పిస్తున్నా. సరే, ఓకే, రైట్. సరే, అట్లాంటిది ఏదైనా ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మీరు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ కాకుండా ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాంటి బిజినెస్ ఏమన్నా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లాంటివి ఉంటే
ఇట్లాంటి హ్యాండిల్ చేయడం ఒక ఒక ఐడియా, నా ఐడియా. ఇదే ఓకే. చేస్తారని మీరు ఇది కూడా నేను ఉంది చెప్పను. ఆలోచన. ఇది ఒక కాకపోతే ఐడియా. దాంట్లో నాకంటే మా వారి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటది కదా! నాకు ఇదే కుకింగ్‌దే అవును, మీరు ఎక్కువుంది. మీరు ప్రొడక్ట్ ని, క్వాలిటీని, ప్రొసీజర్ ని ఇదంతా మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఎట్ట అవుతుంది హ్మ్. కన్సైన్మెంట్ గురించి? అవును. అది కూడా. ఆ, ఉందండి. చేయకుండా అవ్వదు కదా. హ్మ్. మేజర్ ఏమైనా హ్మ్. ప్రొసీడింగ్స్ ఉంటే చేస్తారు కానీ మొత్తం అంతా మీరు చూసుకోవాలి కదా, మీ ప్రొడక్ట్ రివ్యూ ఎట్లా పోతా అవును. ఉంది అనేది. ఓకే. సో అవును. బేసికలీ హ్మ్. మిమ్మల్ని అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పను నేను ఇప్పుడు. అర్థమైందా? ఓకే. ఓకే. ఎందుకంటే వాలటైల్ ఉంది ఓహ్! కాబట్టి చార్ట్, రెట్రోగ్రెషన్ ఎఫెక్ట్ వల్ల దశమానికి మనం మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. అర్థమైందా? సో మిస్టేక్ ఆఫ్ ఓకే. డెసిషన్ తీసుకోకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా చూజ్ చేసుకోవడం కొంత డీసెంట్ రిజల్ట్ ఇస్తుంది. సర్వీస్ అనమాట, జాబ్. ఒకవేళ మీరు కన్సల్టింగ్ అన్నారనుకోండి, ఇప్పుడు మీరు టెస్టింగ్ కన్సల్టెంట్ గానో, మీరు అన్నట్టు సాప్ కన్సల్టెంట్ ఓకే. గానో, అది కూడా థర్డ్ హౌసే. ఓకే. అర్థమైందా? అవి ఓకే. కూడా థర్డ్ హౌస్ ఓకే. అనమాట. ఇంకా లేదు నేను ఇంకా మ్యాథమెటిక్స్ పరంగా నేను డేటా అనలిటిక్స్ చేస్తాను, లేదంటే ఒక టీచింగ్ చేస్తాను, ఆన్లైన్ టీచింగ్ చేస్తాను, ఇట్లాంటిది ఏదన్నా ఓకే. అనుకున్నారనుకోండి, సాఫ్ట్వేర్దే ఏదన్నా ట్రైనింగ్ కొంతవరకు పని చేస్తుంది, ఎందుకంటే గురు శుక్రులు కదా. అర్థమైందా? సో ఓకే. కాబట్టి ఓకే. ఇది కూడా పని చేస్తుంది అనమాట. ఓకే. ఓవర్ గా ఓకే. పెట్టేసుకోకండి స్ట్రెస్, ఎందుకంటే మీరు చంద్ర రాహుల్ వల్ల ఒక్కోసారి చిన్న విషయానికి కూడా బాగా స్ట్రెస్ తీసుకుంటారు. ఇవన్నీ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతాయి. అర్థమైందా? అవును. సో వర్రీడ్ మైండ్ హ్మ్. మీరు, వర్రీడ్ ఒక అవునండి. నిమిషం హ్యాపీగా ఉంటారు, ఒక నిమిషం బాధపడతారు ఆ! అనమాట. అర్థం మా వారు అదే అంటారు. ఆ, ఇప్పుడే బాగుందా? ఇప్పుడు ఒక్క నిమిషంలో అది అయిపోయింది. కాబట్టి మూడు స్వింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, హెల్త్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లా 2-3 ఆప్షన్స్ చెప్పా, మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. ఒక టైం జడ్జ్ చేద్దాం ఇక. అర్థమైందా? ఓకే. సో ఓకే. 20 ఇప్పుడు రాహు దశ జరుగుతోంది కదా. రాహు ఎవరి ఫలితాన్ని ఇస్తున్నాడు? రాహు వచ్చేసి పరివర్తనలో ఉన్నాడు. బేసికల్లీ రాహు నక్షత్రంలో ఒకే గ్రహం ఉంది. అంటే ఏదేమైనా కానీ అదంతా థర్డ్ హౌస్ రిజల్ట్సే వస్తాయి అనమాట. ఓకే. రాహు ఓకే. పరివర్తనతో శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు కూడా థర్డ్ హౌస్ లో ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే శుక్రుడే యాక్టివేట్ అవుతాడు. శుక్రుడు పుష్కర నవాంశలో ఉన్నాడు కాబట్టి థర్డ్ హౌస్ స్టెప్ బై స్టెప్ సెల్ఫ్ ఎఫర్ట్ తో వెళ్ళేది. ఓకే. కమ్యూనికేషన్ తో వెళ్ళేది. ఓకే. శుక్రుడు కాబట్టి టీచింగ్లు, ట్రైనింగ్లు ఇట్లాంటివన్నీ ఓకే. అట్లాంటివన్నీ పనిచేస్తాయి. తర్వాత ఫుడ్ అన్నారు. ఫుడ్ కి ఇక్కడ గురువు చంద్రుడు బాగుండాలన్నమాట. అప్పుడే మీరు ఫుడ్ అవన్నీ చేయగలుగుతారు. ఓకే. ఓకే. ఇది ఫుడ్ కాదు ఓకే. మ్యాటర్. అర్థమైందా? కాకపోతే ఇప్పుడు ఓకే. క్లాత్ అన్నారనుకో పని చేస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా శారీస్ ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను, లేదంటే ఇక్కడ ఎవరికైనా ఓకే. కావాలంటే నేను ఇక్కడికి ఆర్డర్ పెట్టి తీసుకొస్తాను, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఓకే. అట్లాంటిది కూడా కొంచెం వర్కౌట్ అవ్వచ్చు. అర్థమైందా? ఓకే. ఫాదర్ ఏం చేశారు? ఓకే. ఏదో చెప్పారు, సారీ మా మర్చి చెప్పలేదు. చెప్పలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఏం చేశారు ఫాదరు? ఇది గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో రిటైర్ అయ్యేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. ఓకే. ఎడ్యుకేషన్ 1 year డిపార్ట్మెంట్ అవుతుంది రిటైర్ అయ్యి. మేనేజ్మెంట్ లో ఉన్నారు. ఎడ్యుకేషన్. సో మీకు అవును. టీచింగ్ ట్రైనింగ్ ఒకటి చెప్పాను, ఎందుకంటే 9th లా 10th లో ఉన్నాడు కదా, అందుకు అడిగాను అనమాట. టీచింగ్ ట్రైనింగ్ ఓకే. పనిచేస్తుంది, ఇది కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే. సరే. ఓకే. ఓకే. ముందుకు వెళ్దాము. ఒక్కసారి కొంత గ్లిమ్స్ చూద్దాం. ఓకే. దశలాడ్ ఎట్లున్నాడు, అనుకున్నట్టుగా ఉన్నాడా లేదా చూద్దాం. ఓకే. ఓకే. ఆ, మొత్తానికి దైవానుగ్రహం వల్ల చెప్పగలుగుతున్నాను మీ ట్విస్ట్ అండ్ టర్న్స్. నా- ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ అపోజిషన్ దాటి వెళ్ళిపోయాడు, ఇవన్నీ దాటి వెళ్ళిపోయాయి. 10th హౌస్ అయితే బాగానే వెళ్తా ఉంది. ఓకే. బుధుడు అయితే వక్రించలేదు, కానీ యురేనస్ తో కలిసి ఉన్నాడు కాబట్టి క్విక్ డెసిషన్స్ తీసుకుంటే తప్పులు పోతాయి. ఓకే. 26, 27, 28 ఇలా ప్రశాంతంగా సాగుద్ది. ఓకే. 29 కూడా సాగుద్ది, 30 కూడా సాగుద్ది. అంటే పాజిటివే చెప్తున్నాం, మీ ఫ్లో బ్రేక్ అవ్వట్లేదు. ఓకే. 31 చెప్తున్నాం, 32 వరకు చెప్తున్నాం. ఓకే. ఇదిగో బుధుడు ఓకే. వక్రిచ్చేసాడు. సరే. ఓకే. నో ప్రాబ్లం. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్ కి అపోజిషన్ వస్తుంది 33 ఆ టైంలో. ఇది ఒక రెసిషన్ ఓకే. సైకిల్ అనమాట. ఇక్కడ సరిగ్గా లేదు. ఇక్కడ సరిగ్గా ఓకే. లేదనంటే మరి చెప్పాలి కదా, 10th హౌస్ ఎక్స్టైల్ మూన్ జరుగుతుందంటే 32, 33, 34 అనమాట. అంటే ఇది రాహుదశ చాలా వరకు ప్రశాంతంగా తీసుకెళ్ళింది మిమ్మల్ని. అర్థమైందా? ఇప్పుడు గురుదశ వచ్చింది. గురువు పరివర్తన యోగం కోల్పోయాడు. గురువు ఫాలోయింగ్ బుధ గాట్ రెట్రోగ్రేడ్ క్యాన్సిలేషన్ కంట్రోల్డ్ బై ద ఓకే. 6th అండ్ 7th లాడు. హెల్త్ చూసుకోవాలి. అర్థమైందా? గురువు ఆల్రెడీ 8th లాడు, 8th, 6 ఆపరేట్ అవుతున్నాయి, బుధుడిని ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో విచ్ ఈస్ నాట్ ఓకే. ఎక్స్పెక్టెడ్లీ గుడ్ అనమాట. అర్థమైందా? ఆ 32, 33లో 10th హౌస్ అపోజిషన్ వస్తుంది కాబట్టి పర్సనల్ హెల్త్ ఏది ఉంటే అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. 32, 33కి మీకు ఏం జరుగుతుంది తెలుసా? సో ఇంచుమించుగా శని అయిపోయి బుధుడు స్టార్ట్ అవుతాడు అనమాట. ఓకే. ఇవన్నీ నాట్ గుడ్ అనమాట. దాదాపు 3-4 ఏళ్ళు. ఓకే. మళ్ళీ
మార్స్ తో ఆస్పెక్ట్ రావాలి. అక్కడ మీరు ఇక ఏం చేయొద్దు, ఇంకేం చేస్తాంలే అనుకున్నాం అనుకో, 50 ఏళ్ళు వచ్చినాయి అనుకున్నారు, ఏం చేసేది ఏముండదు మరిగా. అది సంగతి. సో అప్పుడు మళ్ళీ మీకు పికప్ కావాలి, లేదా ఖచ్చితంగా నేను చేసే తీరుతానంటే మీకు అవకాశం వస్తుంది. చెయ్యకపోయినా మీ వారు చేస్తే మీకు అక్కడ 38 క్లియర్ అవుతుంది. అంటే ఒక 4-5 ఏళ్ళు అక్కడ బాగాలేదు మ్యాటర్ అది. ఓకే, బాగోకున్న తర్వాత మళ్ళీ క్లియర్ అయ్యి అట్లా 10 ఏళ్ళు మళ్ళీ పోతుంది. అర్థమైందా? చాలా ఎక్కువ చెప్పేసుకున్నాం కానీ మనం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే నేనేమంటానంటే మీకు ఒకటి టీచింగ్ ఆపర్చునిటీస్ చెప్తాను, కానీ మీరు టీచింగ్ చేయరేమో అని అనిపిస్తా ఉందన్నమాట నాకు. ఓకే ఓకే, అందుకని ఇది ఏదైనా కొనడం, అమ్మడం అట్లాంటివి ఏదైనా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కిచెనే అనుకున్నారనుకోండి, మీరు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీకు నేను మార్కెటింగ్ చేసి పెడతాను, ఆర్డర్ తెప్పించి పెడతాను, అట్లాంటిది ఏదైనా చేయండి. ఇంకా ఇవన్నీ అసలు ఎందుకు అంటే మీకు దశాంశలో దశమరాహు ఉండే వరకు బిజినెస్ తహతహలాడుతుంది, అర్థమైంది. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అట్లా మార్కెటింగ్ జాబ్ ఎంచుకోండి. మీరు మార్కెటింగ్ జాబ్ ఎంచుకోండి, కన్సల్టింగ్ జాబ్ ఎంచుకోండి. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ప్యాషన్ తోనే ట్రై చేయాలి తప్ప నెసెసిటీ లేదు కదా. కాబట్టి నచ్చింది చేయడం కాబట్టి అట్లా చిన్న చిన్నగా ఆపర్చునిటీస్ ని పిక్ చేయండి. ఎందుకనంటే ప్రశాంతంగానే వెళ్ళిపోతుంది, అర్థమైందా? ప్రశాంతంగానే వెళ్ళిపోతుంది రాహుదశ, భయపడాల్సిన అవసరం లేదు. దట్స్ మై కంక్లూషన్. అది తర్వాత సంగతి 33 కదా, 32, 33 అంటే ఇప్పుడు ఈ 7 ఏళ్ళు ఉంది కదా, ఈ 7 ఏళ్ళు మీ ఓపిక మీరు చేసుకోవచ్చు. అక్కడ 2-3 ఏళ్ళు బాగోదు అనమాట. అది సంగతి. అయిపోయింది నాది కంక్లూషన్. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే చెప్తా, లేకుంటే టాటా బై బై చెప్తా. లేదండి, అంతే, ఇది ఒక్కటే. హ్యాపీ విత్ ద రీడింగ్? నచ్చిందా? చాలా హ్యాపీ, నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, ఆల్ ది బెస్ట్ అండి.